ఈ శివలింగాలన్నీ హనుమంతుల వారికి కోపం వచ్చి ఇసిరేసిన శివలింగాలు ఫ్రెండ్స్. ఇవన్నీ 101 లింగాలు. హాయ్ అండి, నేను మీ దొరబాబుని. ఈరోజు మనం అయితే కేసరగుట్ట శివాలయంలో ఉన్నాం ఫ్రెండ్స్. ఈ కనిపించే శివలింగాలన్నీ హనుమంతుల వారు చల్ల చెదురుగా కోపం వచ్చి ఇసిరేసిన 101 లింగాలు ఫ్రెండ్స్. ఇవన్నీ వీడియో లాస్ట్ దాకా చూడండి, చాలా బాగుంటుంది. అలాగే నాకు ఒక లైక్ చేసి సపోర్ట్ ఇవ్వండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మొత్తం ఈ శివలింగాలన్నీ 101 లింగాలు కాశీ నుంచి తీసుకొచ్చి ఆంజనేయ స్వామి అయితే ఎలా పడతాలో చెల్లా చెదిరిగా కోపం వచ్చి రాముల వారి మీద కోపం వచ్చి ఇసిరేశారు ఫ్రెండ్స్. ఆయనకి రాముల వారి మీద కోపం ఎందుకు వచ్చిందంటే, రావణ సంహారం చేసి అయోధ్యకి వెళ్ళే టైంలోని ఈ కేసరగుట్ట మీద సేద తీరుదాం అని చెప్పి రాముల వారు ఆగారు ఫ్రెండ్స్. అయితే ఇక్కడ వాతావరణం ఇక్కడ ఆహ్లాదంగా ఉండడం నచ్చి ఇక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్ఠిందాం అని మంచి ముహూర్తం పెట్టించారు. ముహూర్తం పెట్టించి ఆంజనేయ స్వామిని కాశీ వెళ్ళి లింగం తెమ్మన్నారండి ఫ్రెండ్స్. ఈయనేమో ఒక లింగం తెమ్మంటే 1 కోటి లింగాలు పట్టుకుని వచ్చారండి ఫ్రెండ్స్. ఈలోగానే టైం అయిపోతుంది, ముహూర్తానికి టైం అయిపోతుందని చెప్పి ఆందోళన చెందుతుంటే పరమశివుడు ప్రత్యక్షమయ్యి ఆత్మలింగాన్ని అయితే రాముల వారికి ఇచ్చారండి ఫ్రెండ్స్. ఈలోగానే ఆ ఆత్మలింగాన్ని ముహూర్తం టయానికి ప్రతిష్ఠించారండి. ఈలోగా ఆంజనేయ స్వామి టయానికి 101 లింగాలు పట్టుకుని వస్తారంట. ఇవన్నీ చూసి ఆంజనేయ స్వామికి బాధ కలిగి బాధతో తెచ్చిన లింగాలన్నీ చల్ల చెదిరిగి కొండంత తీసేసారు ఫ్రెండ్స్. ఈ కొండ పేరు కేసర గుట్ట. ఆంజనేయ స్వామి తండ్రి గారి పేరు కేసరి, అందుకని ఈ కొండకి కేసర గుట్ట అని పేరు వచ్చింది. ఇలా బాధతో శివలింగాలన్నీ ఎలా పడితే అలా ఇసిరేస్తుంటే అప్పుడు రాముల వారు హనుమాన్ దగ్గరికి పిలిచి ఆంజనేయ, ఈ క్షేత్రానికి వచ్చిన వాళ్ళు మొట్టమొదటిసారి నిన్ను దర్శించుకోవాలి. నువ్వు తెచ్చి ఇసిరేసిన లింగాలని నిన్ను దర్శించుకుంటేనే అప్పుడు నా గర్భాలయంలోకి వచ్చి ఆత్మలింగాన్ని దర్శించుకుంటారు. అప్పుడు వాళ్ళకి ఫలితం తగ్గుతుందని వరం ఇచ్చారు. ముందుగా అయితే మనం హనుమంతుల వారిని దర్శించుకుందాం ఫ్రెండ్స్. అలాగే శివలింగాలు కూడా. హనుమంతుల వారు గుడి ఇదే ఫ్రెండ్స్. హనుమంతుల వారిని దర్శించుకుని బయటకు వద్దాం. గర్భగుడి ఎంట్రన్స్లో అయితే మంచి శివుడి బొమ్మ ఉంది. మనం అయితే ఆంజనేయ స్వామిని దర్శించుకుని శివాలయంలోకి వెళ్తున్నాం ఫ్రెండ్స్. శివాలయంలోకి వెళ్ళి పరమేశ్వరుని దర్శించుకుని వద్దాం. రాజగోపురం ఎంట్రన్స్. మనం లోపలికి వెళ్తున్నాం. లోపలికి వెళ్ళగానే కాలభైరవుడు దర్శనమిస్తాడు ఫ్రెండ్స్. ఈయన క్షేత్రపాలకుడు. ఎదురుగుంటానేమో నందీశ్వరుడు ఉంటాడు ఈయన. దర్శనమే రాగానే పక్కనైతే శ్రీ మారుతి కాశీశ్వర స్వామి ఆలయం ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఆంజనేయ స్వామి కాశీ నుంచి తీసుకొచ్చి ప్రతిష్ఠించిన లింగం ఇది. అలాగే ఈ ఆలయం నుంచి కూడా బయటకు రాగానే పక్కనే లక్ష్మీ నరసింహస్వామి, రాముల వారు ఆలయాలు, ఆంజనేయ స్వామి ఆలయం ఇవన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. శివరాత్రి ఆ టైంలో అయితే ఫ్రెండ్స్, తర్వాత కార్తీక మాసంలోని పర్వదినాల్లో అయితే టెంపుల్ ఖాళీ ఉండదండి ఫ్రెండ్స్. మనం అయితే పరమేశ్వరుని అందరినీ, లక్ష్మీ నరసింహస్వామిని, ఆంజనేయ స్వామిని, సీతారాముల వారిని అందరినీ దర్శించుని అయితే మనం బయటకు వచ్చాం ఫ్రెండ్స్. మా వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నేను చాలా దూరం వచ్చి ఈ వీడియో తీసాను ఫ్రెండ్స్. ఈ వీడియో తీద్దాం నేను ఎంత దూరం అయితే వచ్చాను. నాకు మంచి సపోర్ట్ ఇవ్వండి.